హలో వ్యూయర్స్, నా పేరు కార్తిక్. నేను ఇక్కడ జర్మనీలో ఉంటాను. నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయ్యాను. దీనికి కారణం నా డిసిప్లిన్, నా సెల్ఫ్ మోటివేషన్. ఎవడో నన్ను మోటివేట్ చేస్తాడు, అరే నువ్వు చెయ్యిరా అంటారని అనుకో. నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు రావడం వల్ల ఇప్పుడు ఈ విధంగా తయారయ్యాను. నా స్ట్రెంగ్త్ ఏందో నాకు తెలిసింది. అంటే నేను ఒక మంచి జాబు, ఒక మంచి శాలరీ, ఒక మంచి పొజిషన్, ఇంకెందుకులే మనకి, సెట్, ఫ్యామిలీ, 2 పిల్లలు, లైఫ్ సెటిల్. కానీ అది కాదు కదా మన జీవితం, ఇంకేదో చేయాలి. సో దయచేసి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రండి, కష్టపడండి, మీ స్ట్రెంగ్త్ ఏందో మీరు తెలుసుకోండి, మీ డ్రీమ్ ఏంటో మీరు తెలుసుకోండి. 1 సంవత్సరం మీకు నచ్చినట్టు బతకండి. చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్నల కోసం, తర్వాత స్టడీస్, కాలేజ్లో, స్కూల్లో, తర్వాత మ్యారేజ్, పెళ్ళి, పిల్లలు. మరి బతకంతే ఎప్పుడు ఒకరి కోసం బతకాలనిపిస్తుంది. 1 సంవత్సరం ఇవన్నీ వదిలేసి ఒక దగ్గరికి వెళ్ళిపోండి, ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇండియాలో ఉంటే అవుట్ ఆఫ్ నీ చుట్టూ ఉన్న పరిసరాలు, నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్, నీకు తెలిసిన వాళ్ళు, నీకు అట్మాస్ఫియర్, అందరికి దూరంగా ఒక 1 year వెళ్ళిపోండి. అలానే ఏదో ఒక పని చేసుకొని మీ ఫైనాన్షియల్గా మీరు ఎర్న్ చేసుకోండి. అట్లని మొత్తం వదిలేసి సంపాదించుకోవడానికి ఖర్చు పెట్టమని కాదు. కానీ అలా చేయడం వల్ల మీలో చాలా పెద్ద మార్పు మీరు చూస్తారు. చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 1 సంవత్సరం మీకు నచ్చినట్టు మీరు బతకండి, అప్పుడు మీకు తెలుస్తుంది లైఫ్ ఏంటో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జీవితంలో గొప్ప వాళ్ళు సక్సెస్ కానిక వాళ్ళు ఫస్ట్ 1 మెట్టుతోటే స్టార్ట్ అయ్యారు, 1 అడుగుతోటే స్టార్ట్ అయ్యారు. ఎవరికి తెలుసు మీలో ఎంతమంది రేపు గొప్పలు అవుతారు. మీరు ప్లాన్ చేసిన అన్నీ జరిగితే అది లైఫ్ ఎలా అవుతుంది? సో మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి రేపు ఇది చేస్తా, ఎల్లుండి అది చేస్తా అంటే అది ఏది జరగదు. గో విత్ ద ఫ్లో.